ఇదిగోండి అలసందల పప్పులతో మసాలా కర్రీ చేస్తున్నాను. ఒక ఆలు తీసుకున్నాను, సొరకాయ ముక్కలు తీసుకున్నాను, కొద్దిగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరి, టమాటోస్, పచ్చిమిర్చి, మసాలా, కొద్దిగా ఆయిల్, ఆనియన్స్ కలర్ వచ్చింది కదా. ఈ సొరకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి బాగా. కొద్దిగా అట్లా ఫ్రై చేసుకుని పెద్ద పెద్ద ముక్కలు వేసాం కదా, బాగుంటుంది రైస్లోకి తినేదానికి. అయిపోయింది చూడండి, సొరకాయ, పొటాటో, అలసంద గింజలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. నేను లేత సొరకాయ, ఇది పొట్టుది లేదు, బాగుంటుంది కదా. ఫైనల్గా కొత్తిమీర తీసేసుకొని బౌల్లో సర్వ్ చేసుకున్నాం.